పరిస్థితి. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలోని ఇందిరమ్మ కాలనీ, జగన్ కాలనీలలో ఉదయం 5 గంటల నుండి విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు సిఐ రాఘవరెడ్డి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపిల్లి వారి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాహెల్పాడు సిఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ బాలకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్, 20 మంది పోలీసులు గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా రాయచోటి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాయల్పాడు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు వాయల్పాడు సబ్ ఇన్స్పెక్టర్, గుర్రంకొండ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిఐ అయినటువంటి నేను, కలకడ స్టాఫ్ అందరూ 20 మంది స్టాఫ్ ప్లస్ ఒక ఎస్ఐ, 2 ఎస్ఐలు, ఒక సిఐ గారు కలిసి మన గుర్రంకొండ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటిలో వస్తువులు కానీ, లేకపోతే గంజాయికి సంబంధించిన వస్తువులు కానీ, అదేవిధంగా రికార్డు లేనటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే దొంగతనానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా అనే దానిపైన ఈరోజు మేము క్షుణ్ణంగా ప్రతి ఇంటిని చెక్ చేసినాము. లేకపోతే ఇవన్నీ సీజ్ చేసి ఎంఈఏ గారికి పంపి దానిపైన తగిన చర్య తీసుకుంటాము. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏలూరు జిల్లాలో దీర్ఘకాలికంగా ఎన్నో ఏళ్ల నుండి ఉన్న నూజివీడు పట్టణ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులు నడుం బిగించారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ బి వినూత్న, నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణ పరిధిలోని విద్యా సంస్థల యజమానులు, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఫుట్పాత్లను తొలగించాలని, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కూటమి నాయకులతో పాటు వైసీపీ నేతలు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే దీన్ని కంప్లైంట్ చేయరు ఆ ఏరియాలో ఒక ఏర్పాటు చేస్తారు. ఇది పడవ అతిగా పడలేదు. మనకి నెక్స్ట్ ఉంది ట్రాఫిక్ కి సంబంధించిన అనేక విషయాలు ప్రజలు అలాగే అధికారులు ప్రస్తావన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 1 monthలో టైం ఇచ్చారు. ఆ సబ్ కలెక్టర్ గారు, తర్వాత మరి మిగతా అధికారులు, తర్వాత ప్రజలు. ఒకసారి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే దగ్గరికి ఒక 7-8 రిజల్యూషన్స్ మీద ముందు ప్రిలిమినరీ స్టెప్స్ తీసుకుందామని చెప్పి, దాని ద్వారా రెగ్యులేషన్ కొంచెం జాగ్రత్తగా మనకు బాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో ఇట్స్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో హరిజన లక్ష్మక్క అనారోగ్యంతో మృతి చెందింది. 22వ వార్డు కౌన్సిలర్ పెద్ద వన్నూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మృతురాలి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కౌన్సిలర్ డిష్ గోవింద్, జగాది కృష్ణమూర్తి, డాక్టర్ మల్లికార్జున, హీరేహల్ మాజీ మండల కన్వీనర్ వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కమలపాడు వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు గాయపడ్డాయి. ఈచర్ వాహనం నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని గొర్రెల మందపైకి ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు గొర్రెల కాపరులు తెలుపుతున్నారు. రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షులు విరూపాక్షి సంఘటన స్థలాన్ని పరిశీలించి సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అధికారులు తక్షణమే స్పందించి డ్రైవర్పై చర్యలు తీసుకుని గొర్రెల కాపరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పాచిపెంట గ్రామంలో నిర్వహించిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. డాక్టర్ శ్రీధర్ ఆచార్య నవజీవన్ ట్రస్ట్ తిరుపతి వారి ఆర్థిక సహాయంతో సాలూరులోని సంస్థ నిర్వాహకురాలు చిక్కాల చిన్నమ్మలు ఆధ్వర్యంలో జరిగిన ఈ నేత్ర వైద్య శిబిరంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది సేవలను అందజేశారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 120 మంది రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హారిక, డాక్టర్ శ్వేత, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిక్కాల స్వాతి తదితరులు పాల్గొన్నారు. గర్భాశయ క్యాన్సర్ వాటికి స్క్రీనింగ్ టెస్ట్లు చేసినాం. మా స్టాఫ్ 10 మంది వచ్చాం ఇక్కడికి. ఏమైనా సమస్యలు ఉంటే నోట్లో ఏమైనా కైని గుట్కా ఇలాంటివి వేసుకుని వాళ్ళకి చెక్ చేస్తున్నాం. అలాగే రొమ్ములో ఏమైనా గడ్డలున్నా ఇంకా గర్భాశయ సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కడ చెక్ చేసి ఇక్కడ టెస్టులు చేసి ఫర్దర్ గా హాస్పిటల్ కి పంపిస్తున్నాం. ఇలాంటి టెస్ట్లు అందరూ చేయించుకోవాలి. ఇవన్నీ కూడా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎవరికైనా తెల్లబట్ట ఎక్కువ అవడం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి తనిఖీ చేయించుకోవచ్చు. మేము ఇక్కడ పాచిపెంట గ్రామంలో మా స్టాఫ్ అందరం వచ్చి మీరు అక్కడికి వైజాగ్ వచ్చి చెక్ చేయించుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ ఊరు వరకు వచ్చి మేము తనిఖీ చేస్తున్నాం. దాంతో పాటు మగవాళ్ళకి నోటిలో ఎవరికైనా చుట్ట వీడికైనా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి కూడా నోటి క్యాన్సర్ కూడా తనిఖీ చేస్తున్నాం అన్నమాట. సో ఎవరికైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వీరఘట్టం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, ఆధునిక వంటగది, సాంకేతిక సదుపాయాలతో కూడిన కెమిస్ట్రీ ల్యాబ్ను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు నూతన సదుపాయాలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛమైన త్రాగునీరు, పోషకాహారం, అలాగే ప్రాయోగిక విద్యాభ్యాసానికి అవసరమైన సైన్స్ ల్యాబ్ వంటి సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ మరింత విద్యా వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో మత్తురహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పార్లమెంటు ఇన్ఛార్జు మండ్రా శివ నందారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం చేయనున్నారు. రైతులకు మిడుతూరు మండలం సాగునీరు అందించి త్వరలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి రైతులు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సార్, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో లోయెస్ట్ ఉన్నటువంటి పైరాల మండలంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని లాభాల సాటిగా నడిపించాలంటే దానికి మీ సూచనలు, సలహాలు మాకు అవసరం. ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైరాల మండలం నుంచి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారికి గట్టిగా కోరడం జరిగింది. టెక్నికల్ గా డిగ్రీలు అయితే ఉన్నాయి, కానీ టెక్నికల్ అంటే మనకు కంప్యూటర్ సిస్టమ్ కానీ దానిపైన అవగాహన లేక మన యువతంతా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో లోయెస్ట్ ఉన్నటువంటి పైరాల మండలంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని లాభాల సాటిగా నంద్యాల జిల్లాలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల జారీ విధానంపై కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధిపతులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ విధానం ద్వారా భక్తులకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం 300 రూపాయలు, శీఘ్ర దర్శనం 150 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల వేద ఆశీర్వచనాలతో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల ప్రభాకర్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. చాలా కాలం తర్వాత స్వామివారి దర్శనం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందన్నారు. వినాయక స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ దేవాలయం ఏ విధంగా ఉండేది, ఇవాళ ఏ విధంగా ఉందో చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. విగ్రహం కూడా స్వయంభూ స్వామివారి విగ్రహం. నేను గతంలో 1995 ఆ ప్రాంతంలో తిరుపతిలో నివసించేటప్పుడు రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి వచ్చేవాడిని. ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి కాణిపాక స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా. బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను అడిగి వివరాలు సేకరించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, అవసరమైతే మరో చోటుకి తరలించి కొనుగోలు చేసే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముక్కమల శివ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి ఏ బ్యాంక్ వచ్చినా సరే దాని బాధ్యతలు మీరు అవుతారు, మీతో పాటు మేము అవుతాం, మా వాళ్ళతో పాటు కలెక్టర్ కూడా అవుతారు. చేయండి. మీకు ఏదో 5 స్టెప్ 6 స్టెప్ ఉంది కదా, అది చూస్తా. అది అందులో ఏమన్నా ఉంటే రిజెక్ట్ అయిపోతున్నాయా?
అంటే న్యూ పెన్షన్స్ అట్లా ఏం మొదలలేదు కాబట్టి మనం మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చి ఎన్ని ఉన్నాయి వస్తే పెట్టాలి సిద్ధంగా ఉన్న రికార్డు పెట్టడానికి సార్ ప్రజెంట్ అప్లికేషన్స్ అయితే చెప్తామని చెప్పాను. అలా కాదుగా మీరు ఎవరైతే కొత్తగా పెట్టేవాడో వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఫోన్ నంబర్ అది నోట్ చేసుకుంటున్నాను సార్. నేను డీటెయిల్స్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసి చెప్పి బాపట్ల జిల్లా కర్లపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షులు పులుగు సముద్రాల రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అనంతవర్మరాజు ఆధ్వర్యంలో కర్లపాలెం నుంచి పెదపులుగువారిపాలెం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. 18 గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డు ప్రస్తుతం గుంతలమయంగా మారిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు కృషి చేసి నిధులు మంజూరు చేయించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా పెదపులుగువారిపాలెం రోడ్డు అంటే కర్లపాలెం దగ్గర నుండి పెదపులుగువారిపాలెం మరి సుమారు 10 కిలోమీటర్లు. ఇది ఎప్పటి నుంచో గతంలో అనంతవర్మ గారి ఎమ్మెల్యే టైంలో ఈ రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ పట్టించుకోకపోవడం, మరి ఈ రోడ్డు గుంతలు పడి ఈ చుట్టుపక్కల 18 పాలలకి ఈ రోడ్డు ఎంతో ఉపయోగం ఉంది. మరి ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతూ ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో, మరి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నరేంద్రవర్మ గారి మరి ఆయన ఎంతో పోరాడి 1-4 సార్లు మినిస్టర్ గారితో, సీఎం గారితో పోరాడి మరి ఆయన దగ్గర తెలియజేసి మా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ పనులు చేసినందుకు ఎమ్మెల్యే గారిని ఒకసారి మా గ్రామం తరఫున అభినందిస్తున్నాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం పాత రేపూడి పంచాయతీని పరిపాలన సౌలభ్యం కోసం 2గా విభజించాలంటూ ప్రభుత్వ గత నెలలో జీవో నంబర్ 97 జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాత రేపూడిని నూతన పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఒక వర్గం, దీనికి వ్యతిరేకంగా మరో వర్గం గ్రామస్తులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. ఇరు వర్గాల దీక్షలతో రేపూడి గ్రామం ఉద్రిక్తతకు దారితీసింది. విశేషం ఏమిటంటే టీడీపీ పార్టీకి చెందిన నేతలే 2 వర్గాల నిరసన దీక్షల్లో పాల్గొనడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందులు వారు అనేది అలా బాధ వ్యక్తం చేస్తుంటే చేయటం, ఇక్కడ సొసైటీ మీడియా మిత్రులకు, ఇక్కడ గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్న విషయాలు తెలియజేసిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ బాధలు వాళ్ళు అనేది తెలియజేశారు. దానికి కూడా అధికారులు అనేది మాకు తెలియజేయటం, ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందులు వారు అనేది అలా బాధ వ్యక్తం చేస్తుంటే చేయటం, ఇక్కడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న భక్తుల కృష్ణ కూడా తెలియజేయటం, ఇక్కడ వార్డు నెంబర్లో కొప్పుల వెంకటేశ్వరరావు తెలియజేయటం, ఇంకో వార్డు నెంబర్ గద్దల జ్యోతి తెలియజేయటం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా అనంటే మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిరసనలు అనేది ఆఫ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మా మీద అనేది గౌరవించి ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితోటి ఆఫ్ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. మీడియా మిత్రులకు. కర్నూలు జిల్లా ఆదోని సాదాపురం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ మండల కార్యాలయంలో పీఓ ఢిల్లీశ్వరి అధ్యక్షతన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని ఆదోని మండలం మున్సిపాలిటీ పరిధిలోని 229 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఉచితంగా అందించిన 5 కేజీ
5G మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. అలాగే బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, కౌన్సిలర్లు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. విజన్ 2047 సాధించుకుంటాం. మనం గర్భవతులకి బాధ్యతలతో పాటు ఇప్పుడు కొత్తగా ప్రాబ్లం ఏంటంటే గత గవర్నమెంట్ బాల ముక్త భారత్ అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చేయాల్సిన అంశం. పోతే ఈ అంశం చాలా కీలకమైనది. ఈ సబ్జెక్టు ఈరోజు మొబైల్ పంచడం అనే దాంతో పాటుగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో ఆదోని జిల్లా చేయాలనే ప్రజలకు సెంటిమెంట్ ఉంది. ఈరోజు నేను ప్రజల గొంతుకగా మారి ఈరోజు అసెంబ్లీలో అయితేనే, బయట అయితేనే ప్రజలు మీ అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటని నేను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను, అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి పాతాకుడి ఎడమ కాలువల షట్టర్లు సరిగా పనిచేయకపోవడంతో అవసరం లేకపోయినా కాలువ ద్వారా నీరు పొలాల్లోకి వస్తుండటంతో అపరాల పంటకు నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8న జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సమస్యను గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. కాలువ నీటిని నదిలోకి మళ్లిస్తున్నట్లు చూపించినప్పటికీ వాస్తవానికి నీరు తిరిగి పొలంలోకే వస్తోందని రైతులు ఆరోపించారు. చెట్ల కొమ్మలు, మట్టితో కాలువలో అడ్డంకులు ఏర్పడటమే దీనికి కారణమని తెలిపారు. గౌరవ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారి దగ్గర తోటపల్లి దగ్గర ఎడమ ప్రధాన కాలువకు ఉన్న షట్టర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల గత ఖరీఫ్ సీజన్లో సాగునీరు పాల్కొండకు రాలేదు. దీని మీద అనేక సార్లు గౌరవ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈరోజు మనం డిసెంబర్ 17వ తేదీ హుస్సేన్పురం దగ్గర 7-8 బ్రాంచీలు మెయిన్ కాలువ చూడడానికని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వచ్చాం. తోటపల్లి దగ్గర ఎడమ ప్రధాన కాలువకు ఉన్న షట్టర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జి మండ్రా శివ నందరెడ్డి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు. రైతులకు మిడుతూరు మండలం సాగునీరు అందించి త్వరలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి రైతులు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో నేను ఒక పదం వాడాను సార్. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కంలో లోయెస్ట్ ఉన్నటువంటి పైడాల మండలంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని లాభాల సాటిగా నడిపించాలంటే దానికి మీ సూచనలు, సలహాలు మాకు అవసరం. ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైడాల మండలం నుంచి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారికి గట్టిగా కోరడం జరిగింది. టెక్నికల్ గా డిగ్రీలు అయితే ఉన్నాయి, కానీ టెక్నికల్ అంటే మనకు కంప్యూటర్ సిస్టమ్ కానీ దానిపైన అవగాహన లేక మన యువత అంతా కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారు. అలాగే ఇప్పటి నుంచో కొన్ని ప్రాజెక్టు పుట్టిందని చెప్పేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మన కాన్సెన్స్ లో ఉన్నప్పటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ లేక పూతలపాడు గ్రామం కావచ్చు, చాగోలు విలేజెస్ కావచ్చు, చాలా మంది నా దగ్గరకు వచ్చి ఒకటే మొరపెట్టుకున్నారు. సార్ మీరు ఎట్లయినా సరే మాకు రోడ్డు శాంక్షన్ చేయాలి, మీరు పెన్షన్లు అందరికీ అవుతున్నారు, మాకు ఖచ్చితంగా మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి విలేజర్స్ అంతా కూడా వచ్చారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయించుకొస్తామని చెప్పేసి వారికి మాట ఇచ్చిన నెలన్నర లోపలనే ఈరోజు ఆ రోడ్డు 4 కోట్లతోని పన్నూరు నుంచి కూడా చాపల వరకు కూడా ఈరోజు పీటీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
ఎవరికైనా ఒక్క